వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో 7-10-2024 షిఫ్ట్ 1 మార్నింగ్ జరిగినటువంటి ప్రశ్నపత్రంలో మ్యాథ్స్ మెథడాలజీలోకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం గత రెండు వీడియోలో కూడా మనకు ప్రశ్నపత్రం అనేది ప్రతి ప్రశ్న టెక్స్ట్ బుక్లో ఉందా లేదా, విడివిడిగా చదవాలన్నా ట్రై మెథడ్ చదవాలన్నా, అంటే దట్ మీన్స్ మ్యాథ్స్ మెథడ్ని విడివిడిగానే ఎందుకు చదవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా మీకు ప్రతి ప్రశ్న కూడా నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇమేజ్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. సో మనం ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్తే, సమస్య పరిష్కార పద్ధతిలో సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకును. ఒకసారిగా నువ్వు గమనించినావంటే నువ్వు అంటే 6వ తేదీ మార్నింగ్ సెక్షన్ కానీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూడా మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కార పద్ధతిలోనే 2 ప్రశ్నలు కూడా ఉంది, 115 ప్రశ్నలు. బాగా గమనించు. 6వ తేదీ మార్నింగ్ జరిగినటువంటి ప్రశ్న ఏంటి? సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అన్నాడు. అదే 6వ తేదీ ఆఫ్టర్నూన్ ఏమడిగాడు? సమస్య పరిష్కార పద్ధతి యొక్క ఏమడిగాడు? గుణాలు అడిగాడు. అంటే ఒక పద్ధతి, అంటే సమస్య పరిష్కార పద్ధతిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. పునఃప్రవక్షణ పద్ధతి గురించి అడిగినాడు. ఈరోజు ఇప్పుడు 7వ తేదీ మార్నింగ్ ఏమడిగాడు? సమస్య పరిష్కార పద్ధతిలోని సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోమన్నాడు. చూడు, సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాల క్రమం ఇది మనకు ఫస్ట్ ఇయర్లో కూడా కనబడుతుంది. ఫస్ట్ ఇయర్లో అయితే పేజీ నెంబర్ 73 ఫస్ట్ ఇయర్ అయితే, సెకండ్ ఇయర్ అయితే పేజీ నెంబర్ 295లో కనబడుతుంది. సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సమస్యను గుర్తించాలి. సమస్యను గుర్తించిన తర్వాత సమస్యను నిర్వచించాలి. రైట్. గుర్తించడం అంటే ఫస్ట్ సోపానమే ఏంటి? సమస్యను గుర్తించడం. చూడు, ఎక్కడుంది గుర్తించడం? ఇక్కడుంది. సో థర్డ్ వన్ ఆన్సర్. సమస్యను గుర్తించాలి, తర్వాత సమస్యను నిర్వచించాలి, తర్వాత కావలసిన సమాచారాన్ని సేకరించడం. చూడు, సేకరించడం, తర్వాత సమాచారాన్ని వ్యవస్థీకరించడం. 4 సోపానాలు వరుసగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 సోపానాలు. ఇస్ రైట్. ఫస్ట్ సమస్యను గుర్తించాలి, తర్వాత నిర్వచించాలి, తర్వాత కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, తర్వాత సమాచారాన్ని వ్యవస్థీకరించడం అనేది మనకి ఇచ్చినటువంటి. అగైన్ ఇంకా 3 ఉన్నాయి. ఏమి? తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం, సరైన సాధనను పొందడం, ఫలితాలను సరిచూడడం అనేది మనకు సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు మొత్తం 7. ఇస్ రైట్. చూడు, క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం క్లియర్గా ఉంది, అవునా? కాబట్టి మనం ఫస్ట్ సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మనం నేర్చుకుంటే మనం ప్రశ్నని ఈజీగా మనము ఆన్సరు చేయవచ్చు. నెక్స్ట్ వన్ చూడు, విద్యా ప్రణాళిక అనగా అన్నాడు. కరికులం ఇది మనకు తెలుగు అకాడమీ బుక్కులో ఉంది. సో విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే విద్యా లక్ష్యాలను సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి విద్యా ప్రణాళిక కరికులం అంటారు. అంటే పాఠశాలలో విద్యార్థులు పొందే అన్ని అనుభవాలు, అన్ని వ్యాసక్తులు అంటే అన్ని అనుభవాలను, పాఠశాలలో విద్యార్థులు పొందే అన్ని అనుభవాలనే విద్యా ప్రణాళిక అని పిలుస్తాం. ఈ విద్యా ప్రణాళికను ఆంగ్లంలో కరికులం అని పిలుస్తాం. కరికులం అనే ఆంగ్ల పదము కరేరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దాని అర్థము కోర్స్ టు రన్, పరుగు పందము అని అర్థం. విద్యా ప్రణాళిక అంటే అర్థము. ఇది కూడా మనకు తెలుగు అకాడమీ బుక్లో మనకు ఇవ్వడం జరిగింది క్లియర్ కట్టుగా. ఓకేనా? సో విద్యా ప్రణాళిక అంటే అర్థం ఏంటి? పాఠశాలలో విద్యార్థులు పొందే అన్ని అనుభవాలే విద్యా ప్రణాళిక. రైట్. చూడు, విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగింది విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడినది. మనం తరగతి గదిలో కూడా నేను క్లియర్ కట్టుగా చెప్తూ ఉంటాను. మన పాఠ్యపుస్తకములో ఉదాహరణలు అభ్యాసంతో పాటు మనకు ప్రయత్నించండి, చర్చించండి, ఆలోచించండి, ఇవి చేయండి అనే మనకు శీర్షికలు కనబడుతూ ఉంటాయి, హెడ్డింగ్స్, అవునా? ఈ 3 గురించి కూడా, ఏది? ప్రయత్నించండి అంటే ఏమి, ఆలోచించండి చర్చించండి అంటే ఏమిటి, ఇవి చేయండి అంటే ఏమి, ఈ 3 గురించి కూడా మనం వివరంగా ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని మన ఛానల్లో ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడు,
విద్యార్థి తాను మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి? విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం. చూడు, ఇవి చేయండి దానికోసం అంటే ఇవి చేయండి అనే శీర్షిక మనకు పాఠ్యపుస్తకంలో ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఇవి చేయండి అంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ తర్వాత మనకు ప్రశ్నలు అనేది ఉంటుంది. అవి ఇవి చేయండి హెడ్డింగ్ కింద కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అసలు ఇవి చేయండి అంటే ఏంటి? విద్యార్థి తాను నేర్చుకున్న భావనలు అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడినది. ఒక భావనకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఏది? ఇవి చేయండి అనే సమస్య. మనకు ఇవి చేయండి అనే కింద ఉన్నటువంటి సమస్యలు ఒక భావనకు మాత్రమే పరిమితమై ఉంటుంది. విద్యార్థులు సొంతంగా సాధించవలసి ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థులు సొంతంగా సాధిస్తారో తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు. పిల్లలు అంటే విద్యార్థులు సమర్థవంతంగా సాధించగలిగితే ఆ భావన వారికి అర్థమైనట్లు భావించవచ్చు. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు మనకు ఇవి చేయండి అనే శీర్షిక కింద వ్యక్తిగతంగాను గ్రూపుగా గాను జట్టు కృత్యంగా కానీ నిర్వహించి వారి అభ్యసనకు సహకరించాలి అంటుంది. ఇస్ రైట్. చూడు, మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి? విద్యార్థి తాను నేర్చుకున్న భావనలు ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం అనేది దానికి ఎందుకు వస్తుంది? ఇవి చేయండి అనే దానికి ఎందుకు వస్తుంది? సో నీకు ప్రయత్నించండి, చర్చించండి, ఆలోచించండి కూడా మనకు పాఠ్యపుస్తకంలో ఉంది. అదే ఈ మూడిటి గురించి కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఒకసారి చూడండి. సో ఇది మనకు ఎక్కడుంది? ఇవి చేయండి అనేది మనకు పేజీ నెంబరు సెకండ్ ఇయర్లో పేజీ నెంబర్ 353లో ఉంది. ఒకసారి గమనించండి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడు. అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం. అభ్యసనం జరుగుతున్న సమయంలో నీకు మూల్యాంకనం చేస్తామా, మదింపు చేస్తామా, మాపనం చేస్తామా, పరీక్ష చేస్తామా అంటే మదింపు చేయడం జరుగుతుంది. అంటే మదింపు అనేది మనకు బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా ఉండాలి అంటాడు. ఇది ఎన్సిఎఫ్. చూడు, ఇది బోధన అభ్యసన ప్రక్రియల భాగంగా ఉంటుంది. ఈ బోధన మదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా ఉండాలని ఏపీఎస్సిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ కరికులం ఫ్రేమ్వర్క్ అభిప్రాయపడింది. అర్థమైందా? సో మనకు మదింపు అంటే అర్థమేంటి? విద్యార్థుల సమగ్ర ప్రగతిని, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియలన్నింటినీ మదింపు అంటారు. ఆ ఏపీఎస్సిఎఫ్ మనకు ఆంధ్రప్రదేశ్ పాఠ్య ప్రణాళిక చట్టం 2011 ప్రకారం విద్యార్థులకు ప్రగతిని అంచనా వేయడం కేవలం పరీక్షలకే పరిమితం కాదు. ప్రాజెక్టులు, అదేవిధంగా అసైన్మెంట్లు, ఎనక్డోడల్స్, పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, ప్రదర్శనలు, పిల్లల యొక్క రాత పుస్తకాలు, దట్ మీన్స్ నోట్ పుస్తకాలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు మొదలైన అన్నిటినీ కూడా నువ్వు పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలి. అంటే నీకు మూల్యాంకనం అనేది, దట్ మీన్స్ వాళ్ళకి మదింపు అనేది పిల్లవానికి ఎలా ఉండాలి? నిరంతర సమగ్రంగా ఉండాలంటాడు. సో అందులో భాగంగానే బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా మదింపు అనేది ఉండాలి అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ పాఠ్య ప్రణాళిక చట్టం 2011. సో మనకు మదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా ఉంటుంది. ఇది మూల్యాంకనం అనేది మనకు బోధన అభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం మూల్యాంకనం అనేది చేయడం జరుగుతుంది. అర్థమైంది? ఇది కూడా మనకు బుక్లో ఉంది. ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్లో 212, 213 పేజీ నెంబర్లో ఉంది. రైట్. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ బోధనా పద్ధతుల గురించి మనకు ప్రతి సెక్షన్లో కూడా ప్రశ్న వస్తూ ఉంది. ఇప్పుడు మనకు విశ్లేషణ పద్ధతి యొక్క గుణాల గురించి ఇచ్చినాడు. అసలు విశ్లేషణ పద్ధతి గుణాలు ఫస్ట్ ఇయర్లో కూడా ఉంది, సెకండ్ ఇయర్లో కూడా ఉంది. ఫస్ట్ ఇయర్లో అయితే 62వ పేజీలో ఉంది. చూడు, ఫస్ట్ విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఏంటో మీకు చూద్దాం. విశ్లేషణ పద్ధతి అనేది ఒక మనోవైజ్ఞానిక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఇది ఒక తార్కిక పద్ధతి. ఈ మూడు నేర్చుకోవాలి. విశ్లేషణ పద్ధతి అనేది ఒక మనోవైజ్ఞానిక పద్ధతి, ఒక శాస్త్రీయ పద్ధతి, ఒక తార్కిక పద్ధతి. ఇందులో ప్రతి విషయంలో అవగాహనలో స్పష్టత ఉంటుంది కాబట్టి విద్యార్థులకు అనుమానాలకు చోటు ఉండదు. అదేవిధంగా ప్రతి సోపానానికి కారణం వెరీ ఇంపార్టెంట్.
సో విశ్లేషణ పద్ధతిలో ప్రతి సోపానానికి కారణం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవలసిన అవసరం ఉండదు. అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. బోధనా ప్రశ్న ప్రక్రియలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేటట్లు చేస్తుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత ఉపజ్ఞతను పెంపొందిస్తుంది. విద్యార్థుల్లో ఆలోచన వివేచన శక్తిని పెంపొందిస్తుంది. ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతి. కంఠస్థం అవసరం ఉండదు. ఇంటి పనిని తగ్గిస్తుంది. ఇది ఆలోచన ప్రక్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇవి కదా మనకు సోపానాలు. సరే, మన క్వశ్చన్లోకి వద్దాం. విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు. ఫస్ట్ వన్, కంఠస్థం చేయవలసిన అవసరం లేదు, ఇంటి పని ఉండదు. ఎస్, ఇక్కడ చూడు, కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, ఇంటి పని తక్కువ. ఎస్, ఇంటి పని ఉండదు. సో ఇది ఒక గుణమే. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతుంది. ఎస్, ఇక్కడ చూడు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థులు చాలా వేగంగా పనిని పూర్తి చేస్తారు. ఈ పాయింట్ మనకి ఎక్కడా కనపడలేదు, దాని పక్కన పెట్టి. ఇది కూడా మనకు సి అనేది కనపల్ల. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి మొదలు పెడతాడు. చూడు ఎక్కడుంది ఇది, చూడు, విద్యార్థులు ఇక్కడ 9వ పాయింట్. విద్యార్థులు సృజనాత్మకతను ఉపజ్ఞతను పెంపొందిస్తుంది. ఉందా? రైట్. ప్రతి సోపానానికి తగిన హేతు ఉంటుంది. ఎస్, ఇక్కడ 4వ పాయింట్ చెప్పుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి సోపానానికి కారణం ఉంటుంది కాబట్టి డి కూడా గుణమే, ఈ కూడా గుణమే. సో మనకు ఇది అనేది విద్యార్థులు చాలా వేగంగా చేయరు, ఇది మనకు గుణము కాదు. అంటే ఏబిడిఈ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. చూసారా, క్లియర్ కట్గా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి ఎగ్జామినేషన్లు బిట్లు చేయగలుగుతాము. రైట్. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకోవచ్చును. నేపియర్ పట్టీలు అంటేనే మనకు గుర్తుకు రావాలి ఏమి, అతిపెద్ద గుణకాలు. చూడు, నేపియర్ పట్టీలు ఉందా? నేపియర్ పట్టీలు. సో ఈ నేపియర్ పట్టీలు అట్టతో కానీ ప్లాస్టిక్తో కానీ పొడవుగా దీర్ఘచతురస్రాకారంగా తయారు చేయబడి ఉంటుంది. ఇది ఒక ప్రధాన పట్టీ, 9 ఎక్కాల పట్టీ ఉంటుంది. ఒక ప్రధాన పట్టీ ఉంటుంది. అదేవిధంగా 9 ఎక్కాల పట్టీ ఉంటుంది. ప్రధాన పట్టీపై 0 నుండి చూడు ఇక్కడ ఉంటుంది, ఇది ప్రధాన పట్టీ. సో ప్రధాన పట్టీపై 0 నుండి 9 వరకు అంకెలు గుర్తించబడి ఉంటుంది. దీనిని ఉపయోగించి పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయవచ్చు. చూడు, నేపియర్ పట్టీలు గుణకారాలను సులభంగా చేయవచ్చు. సో నేపియర్ పట్టీలను ఉపయోగించి ఏం కనుక్కోవచ్చు? సులభంగా గుణకారాలను కనుక్కోవచ్చు. సో ఇది మనకు 7వ తేదీ మార్నింగ్. నెక్స్ట్ వీడియోలో మనకు 7వ తేదీ ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రశ్నపత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము చేస్తాను. సో ఇది మనకు ఈ వీడియోస్లో అంటే మీకు ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు డిఎస్సికి 100కు 100% ఉపయోగపడుతుంది. సో ఒకసారి మీరు ఈ ప్రశ్న రాసుకొని దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కింద రాసుకున్నారంటే నీకు ఎలాగో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇమేజ్ని నీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. అంటే నువ్వు కానీ ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక బుక్లో రాసుకున్నావంటే నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.